శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు చేయవలసిన దారుణాలని బీఆర్ఎస్ పెద్దలు చేస్తారంటూ మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారని, దానికి సంబంధించిన వివరాలను తనకు చూపించారన్నారు ఆయన. పోలీసులు చెప్పే వివరాలు ప్రజలు వింటే అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. సిట్ అధికారులు తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు ఎంపీ చామల. ఎంపీ చామల ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? చెప్పుకోవచ్చు, వరుసగా బాధితులు సాక్షులను పిలిచి విచారిస్తుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. ఈరోజు 11 గంటలకి అటు సిట్ ముందుకి హాజరు కావాలి అని చెప్పేసి బాధితుడైనటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచారు. అసలు సిట్ ఎలాంటి ప్రశ్నలు అడిగిందో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సిట్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది? ముఖ్యంగా జూలై 30వ తారీఖు నుంచి వాళ్ళ అప్లికేషన్ పెట్టి నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది అధికారులు తెలియజేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీకున్నటువంటి ప్రాధాన్యత ఏముంది, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయంలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నల నుంచి మొదలు పెడితే ఏ కమిటీలు అంటే వాళ్ళు ఒక హార్డ్ డిస్క్ దొరికింది. ఆ హార్డ్ డిస్క్లో ఏ నాయకునికి అనుసంధానంగా ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, మిత్రులను కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ యాడ్ చేశారు. దీంట్లో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఆ రోజు బీజేపీ నుంచి, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారిని, ఇట్లా క్రియాశీలకమైనటువంటి రాజకీయాలలో వాళ్ళకి ఎవరితోటైతే థ్రెట్ పర్సెప్షన్ ఉందో వాళ్ళ సొంత నాయకులు కూడా, హరీష్ రావు గారిని, వాళ్ళ సొంత పార్టీలో కవిత గారు కూడా ఇంతకుముందు చెప్పారు, వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ట్రాక్ చేయమని చెప్పడం జరిగిందని తెలిసింది. కేవలము మీ ఫోన్నే ట్యాప్ చేశారా? మీ స్నేహితులు కానీ, లేకపోతే మీ రాజకీయతో మీతో ఉండే వాళ్ళని కానీ, కుటుంబ సభ్యుల ఫోన్లు ఏమన్నా ట్యాప్ అయ్యాయా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్న మాతో పాటు రోజు మాతో కమ్యూనికేషన్లు ఉండేటువంటి గాంధీ భవన్ వ్యవస్థలై కానీ అప్పుడున్నటువంటి క్రియాశీల నాయకులందరికీ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఏం మాట్లాడుకుంటారు, ఏం స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2023 ఎన్నికలల్లో అని ముందే తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా క్లియర్ కట్గా తెలుసు. ఎన్ని రోజులు మీ ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ చెప్తుంది? జూలై 30th నుంచి ఎలక్షన్స్ దాకా, అంటే 2023 పోస్ట్ పోల్స్ దాకా కూడా ఇది ట్యాప్ అయినట్టు, అంటిల్ వాళ్ళు హార్డ్ డిస్క్లన్నీ ఇరగొట్టి తీసుకుపోయి మూసీ నదిలో పడేసిన దాకా కూడా ఇది ఆపరేషన్ నడిచింది. ప్రభుత్వం పడిపోతుంది, ఎన్నికల కౌంటింగ్ అయిపోయింది, ఆ నిమిషం దాకా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండే. ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ రోజు వాళ్ళది ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఇమీడియట్గా మొత్తం డిస్ట్రాయ్ చేసేసి మొత్తం ఎవిడెన్సులు లేకుండా చేసే ప్రయత్నంలో ఒక్క హార్డ్ డిస్క్ మాత్రం మిస్టేక్లో వాళ్ళు ఏదో వదిలేసి పాతదాన్ని కొత్తదనుకొని కొత్తదాన్ని డిస్ట్రాయ్ చేసినట్టు, దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటే కొద్దిగా కూపీలాగడం జరిగింది. జూన్ 30th అంటే స్పెసిఫిక్గా మీరు ఆ రోజు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారా, లేకపోతే ఏ విధంగా ఉంది మీ పొజిషన్ అప్పుడు? నేను మీడియా కమిటీ చైర్మన్గా చాలా యాక్టివ్గా రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితునిగా, రేవంత్ రెడ్డి గారు రోజు మాతోటి రానున్న సమయంలో కార్యకర్తలను ఎట్లా ఎంపవర్ చేసుకోవాలి, నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎట్లా పెట్టుకోవాలి, బూత్ కమిటీలు ఎట్లా వేసుకోవాలని ఒక పెద్ద ప్రణాళికతోటి ముందుకు పోయే సమయంలో మా యొక్క ఆలోచనలను డెఫినెట్గా ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా మీ ఫోన్ ట్రాక్ అవుతున్నట్టు? అంటే అప్పుడు ఐఫోన్స్కి ఒకటి ఉంటుండే *#21# కొట్టమని చెప్తే కొట్టినప్పుడు డెఫినెట్గా దాంట్లో వచ్చేది ఏంటంటే కొన్ని అథారిటీస్ ఆథరైజ్ చేసిన ఈ ఫోన్ని, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ బగ్గింగ్ అనే దాని మీద ఒక మెసేజ్ వచ్చింది. బట్ అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ వీఆర్ వెరీ కేర్ఫుల్. అదర్ వే అరౌండ్ మేము అనుకున్నాం డెఫినెట్గా కేసీఆర్ గారి మీద మాకు నమ్మకం ఉండే ఏదైనా చేద్దాం అధికారంలోకి రావడానికి కానీ తిరిగి, కాబట్టి జాగ్రత్తగా వివరణ చేసే ప్రయత్నం చేస్తాం. చాలా వేదికల మీద మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ గురించి, కానీ మీ ఫోనే ట్యాప్ అయ్యి ఇలా స్టేట్మెంట్ కోసం వస్తానని ఎప్పుడైనా అనుకున్నారు? నేను అనుకోలేదు. నాకు మొన్న ఆఫ్టర్నూన్ ఫోన్ వచ్చిందాకా కూడా నా ఫోన్ ట్యాప్ చేయలేదేమో అనుకున్నా. మొన్న ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే అధికారుల నుంచి ఫోన్ వచ్చిందో అయ్యో నాది కూడా ఉందా అని చెప్పి ఈరోజు రావడం జరిగింది, చూడటం కూడా జరిగింది ఎట్లా ట్యాప్. గతంలో మీరు కేటీఆర్ స్వయాన వాళ్ళ చెల్లి ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది చేశారు ఆ ప్రభుత్వంలో అన్నారు కదా, దాని గురించి ఏమైనా సిట్ ప్రశ్నించిందా? అంటే సిట్ ఒకటే చెప్పింది, ఇదే కాదు వాళ్ళ సొంత నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీల నాయకుల మీద కూడా, హరీష్ రావు లాంటి వాళ్ళ నాయకుల మీద కూడా సిట్ దాంట్లో ట్యాపింగ్ చేసినట్టుగా క్లియర్ కనపడుతుంది. కవిత గారు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి అందరు మినిస్టర్ల మీద కూడా కేసీఆర్ గారికి నమ్మకం లేనట్టుంది. అందుకని చాలామంది వాళ్ళ సొంత పార్టీ నాయకులను కూడా ట్రాక్ చేయాలని వీళ్ళు ఎవరెవరితో మంతనాలు చేస్తారు, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందని తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా. ఫైనల్గా మీరు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సో మీకు ఏమనిపించింది ఈ కేసుకి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అధికార దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు కానీ, అధికారులు భుజంగరావు గారు కానీ, ఇంకా అందరినీ కూడా మనం చూసినాము. వీళ్ళందరినీ కూడా శ్రీధర్ రావు కానీ వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా
ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అండదండలతో ఈ దౌర్భాగ్య కార్యక్రమం చేసిరో వాళ్ళను మిమ్మల్ని సాక్షిగా పిలిచారా, బాధితుడిగా పిలిచారా, ఏదైనా ఎవిడెన్స్ కోసం పిలిచారా? బాధితుడే అనుకోవాలి, ఎందుకంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి ఒక బాధితుని కిందనే పిలిచిరు, నువ్వు కూడా బాధితునివే అని చెప్పడానికి. దాదాపు 2 గంటల పాటు సిట్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసినటువంటి దాంట్లో గతంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు అనుమానం వచ్చినప్పటికీ సో ఎక్కడ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల నిన్న సిట్ నోటీసులు జారీ చేసేటువంటి సమయంలో చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్లో బాధితుడిగా పిలిచారు, వచ్చాను, స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ రానున్నటువంటి రోజుల్లో ఇంకా చాలామంది బాధితుల్ని విచారించిన తర్వాత ఫైనల్గా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది అని చెప్పేసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుజాత,